Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కేరళంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. విడి సతీశన్ తో పాటుగా ప్రమాణ స్వీకారం చేశారు పలువురు మంత్రులు. ప్రధానంగా ముఖ్యమంత్రితో పాటుగా మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ ఆర్లేకర్. సతీశన్ తో పాటుగా దాదాపు 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారిలో కున్హల్ కుట్టి, రమేష్ చెన్నితల, సిపి జాన్, సిబు బేబీ జాన్, అదేవిధంగా అనూప్ జాకర్, సిపి జాన్, అనిల్ కుమార్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక విడి సతీశన్ కేబినెట్ లో 2 మహిళలకు చోటు లభించింది. తిరువనంతపురంలో ఉన్నటువంటి స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేసీ వేణుగోపాల్ తో పాటుగా కర్ణాటక నుంచి సిద్ధరామయ్య, డికే శివకుమార్, ఇక కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఎటకేలకు యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రి విడి సతీశన్ తో పాటుగా 21 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్ చెప్పండి, కేరళంలో చాలా కాలం తర్వాత యూడీఎఫ్ ప్రభుత్వం కొలువు తీరింది. విడి సతీశన్ సస్పెన్స్ అయితే వీరింది. అయితే కేబినెట్ కూర్పు ఏ విధంగా ఉంది, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి? సిరాజ్, మనం అంటే ఎన్నికలైన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా కేరళ ముఖ్యమంత్రి ఎవరు అనే దానికి సంబంధించి ఉత్కంఠ అయితే కొనసాగుతూ వచ్చింది. చివరకు సోనియా గాంధీ, ఏకే ఆంటోనీ వీళ్ళిద్దరూ జరిపినటువంటి చర్చలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గాని వీళ్ళ నాయకత్వం, ఎవరైతే సీనియర్ నాయకత్వం ఉందో వీళ్ళందరినీ కూడా కొంత కంట్రోల్ చేసి విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడం, ఇవన్నీ కూడా కొంత నాటకీయ పరిణామాలుగానే మనం చూడొచ్చు. ఇక విడి సతీశన్ ముఖ్యమంత్రి అయ్యేటువంటి క్రమంలో చోటు చేసుకున్నటువంటి కొన్ని పరిణామాలు కూడా కొంత ఆసక్తిని పెంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్, మొన్న విజయ్తో ప్రమాణ స్వీకారం చేసినటువంటి గవర్నర్, ఇన్ఛార్జ్ గవర్నర్, ఆయన ఈ రోజు విడి సతీశన్ తో ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. దాంతో పాటుగా మొత్తం 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఇందులో మిత్రపక్షాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఇక్కడ మంచి అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా దాదాపు 10-15 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఇక్కడ అధికారంలోకి రావడం అనేది సానుకూలమైనటువంటి పరిణామంగానే చెప్పుకోవచ్చు. అయితే మొన్న జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల్లో కీలకమైనటువంటి తమిళనాడులో కొంత ఇబ్బంది పడినటువంటి ఇండియా కూటమి ఇక్కడ కొంత సానుకూలమైనటువంటి పరిస్థితుల్లోనే అధికారంలోకి రావడం జరిగింది. ఇక అంటే అటు ఈ ప్రమాణ స్వీకారంలో మనం హైలైట్ గా చూడాల్సినటువంటి అంశం మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అక్కడికి రావడం. ముఖ్యంగా పినరయి విజయన్ అంటే సాధారణంగా మాజీ ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యేటువంటి సాంప్రదాయం దాదాపుగా ఉండదు. కానీ ఇక్కడ కేరళలో కొంత స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం మనం ఇటీవల తమిళనాడులో చూసాం. తమిళనాడులో కూడా కొంత ఇదే తరహా స్నేహపూర్వమైనటువంటి వాతావరణం కనపడింది. అదే విధంగా ఇప్పుడు కేరళలో కూడా భేదాభిప్రాయాలు లేకుండా అంటే కక్ష సాధింపు రాజకీయాలు, కక్షపూరిత రాజకీయాలు పరిస్థితి ఉంది. వెంకట్, అంటే వర్గ విభేదాలు ఎంతవరకు ఈ కేబినెట్ కూర్పులో చెక్ పెట్టేటువంటి పరిస్థితి కనబడింది? ఎందుకంటే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్, విడి సతీశన్ ముగ్గురు వైపు ఎమ్మెల్యేలు మొగ్గు చూపిన పరిస్థితులు కనబడుతున్నాయి. కేబినెట్ ఈ ముగ్గురి మిశ్రమంగా ఉంది అనుకోవచ్చా? అంటే ఇక్కడ అంటే కేసీ వేణుగోపాల్ ఢిల్లీ స్థాయి నాయకత్వం కాబట్టి ఆయనకి ఎక్కువ సానుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది అనేది మనం అందరం ఊహించిందే. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యంగా సోనియా గాంధీకి అత్యంత నమ్మకస్తుడైనటువంటి ఏకే ఆంటోనీ ప్రతిపాదించినటువంటి అంశం ఇప్పుడు 2 ఉప ఎన్నికలు రావడం. అంటే ఇప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు కాబట్టి అక్కడ ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక, మళ్ళీ ఆయన అక్కడ ఉన్నటువంటి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయాలి కాబట్టి అక్కడ ఉప ఎన్నిక రావడం. కాబట్టి 2 ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నికలు అనగానే అనవసరమైనటువంటి తలనొప్పి, అనవసరమైనటువంటి బడ్డెన్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా క్రియాత్మకంగా వ్యవహరించింది. అందుకని ఎక్కడ అంటే ఎమ్మెల్యేల విషయంలో ఎవరు కూడా ఇబ్బందులు లేకుండానే అంటే ప్రజల్లో ఉండేటువంటి విడి సతీశన్ ఎంపిక చేయడం అనేది ఇక్కడ సానుకూలమైనటువంటి పరిణామంగా మనం చూడొచ్చు. ఇక అంటే మంత్రివర్గ కూర్పులో కూడా రమేష్ చెన్నితల అభిప్రాయం కానీ, కేసీ వేణుగోపాల్ అభిప్రాయాలు కానీ తీసుకునే ముందుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికలకు కేరళంలో కొలువు తీరింది కొత్త ప్రభుత్వం. ముఖ్యమంత్రిగా విడి సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే సతీశన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ అర్లేకర్. ఇక సతీశన్ తో పాటుగా 21 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారిలో ప్రధానంగా కున్హల్ కుట్టి, రమేష్ చెన్నితల, సిపి జాన్, సిబు బేబీ జాన్,
అనూప్ జాకబ్ తో పాటుగా అనిల్ కుమార్లు ఉన్నారు. విడి సతీశన్ కేబినెట్ లో మొత్తం 2 మహిళలకు చోటు దక్కింది. ఇక త్రివేంద్రంలోని సెంట్రల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానంగా ఈ కార్యక్రమానికి మల్లికార్జున్ ఖర్గేతో పాటుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అటువైపు ముఖ్యమంత్రి పదవి ఆశించి కొంతవరకు లాస్ట్ మినిట్ లో వెనుకడుగు వేసినటువంటి కేసీ వేణుగోపాల్, అదేవిధంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డికే శివకుమార్, ఇక కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే కేబినెట్ లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించారు విడి సతీశన్. ప్రధానంగా ఒకవైపు కేసీ వేణుగోపాల్ వర్గం కానివ్వండి, అటువైపు రమేష్ చెన్నితలకు కూడా కేబినెట్ లో బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఆయన కూడా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ఏదైతే రమేష్ చెన్నితల ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆశించిన కొంతవరకు హైకమాండ్ మొత్తం విడి సతీశన్ వైపు మొగ్గు చూపడం, చివరి నిమిషంలో ఆయన పూర్తి స్థాయిలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయం పైన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం. తాజాగా కేబినెట్ లో చేరాలంటూ సతీష్ అనే స్వయంగా రమేష్ దగ్గరికి వెళ్ళడం, ఆయనతో భేటీ అవ్వడం, ఈ పరంపరను మనం చూసాం. ఫైనల్ గా ఆయన కూడా కేబినెట్ లో చేరారు. ఇక కేసీ వేణుగోపాల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు కూడా మంత్రివర్గంలో కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది. వారు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కేరళంలో భిన్నమైనటువంటి సాంప్రదాయం కనబడుతూ ఉంటది. ఓడిపోయినటువంటి వ్యక్తులు లేదా ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాజీ ముఖ్యమంత్రి అంతగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవ్వడం అంతగా పలు సందర్భాల్లో చాలా తక్కువగానే మనకు కనబడుతూ ఉంటది. కానీ కేరళంలో మాత్రం కొంత మిశ్రమమైనటువంటి వాతావరణమే కనబడుతుంది. ఓడిపోయినటువంటి ఎల్డీఎఫ్ నేత, మరి ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి పినరై విజయన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. చూడాలి, మొత్తం మీద విడి సతీశన్ కేబినెట్ అయితే కొలువు తీరింది. సో పరిపాలన పరంగా యూడీఎఫ్ ను ఏ విధంగా ముందుకు తీసుకుని వెళ్తారు అన్న దానిపైన మాత్రం అదే సస్పెన్స్ కేరళం రాజకీయాల్లో మాత్రం చక్కర్లు కొడుతుంది.